జై తెలంగాణ అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వంలో ఉందో వాళ్ళ పాలన నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఉన్నది అనడానికి నిదర్శనం ఇవాళ ముఖ్యమంత్రి ప్రచారం. అంటే ఇవాళ ముఖ్యమంత్రి 3 జిల్లాల్లో ప్రచారం ఏమని చేస్తాడు? అక్కడ 8 మంది ప్రాణాలు గాల్లో తేలాడుతూ ఉన్నాయి. వాళ్ళను బలి కోసం సిద్ధంగా పెట్టి వచ్చినా మీరందరూ మా ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓట్లేయండి అని చెప్పేసి అనడానికి వస్తూ ఉన్నాడా? కాంగ్రెస్ పార్టీ కక్కుర్తికి, కాంగ్రెస్ పార్టీ అక్రమ సంపాదన కోసం, కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇలా 8 మంది ప్రాణాలు అక్కడ గాల్లో తేలుతూ ఉన్నాయి. 42 మంది అదృష్టవశాత్తు బయటపడ్డారు. అది కూడా బయటపడే పరిస్థితి లేకుండా వీళ్ళ చేతగాని పాలనలో, చిత్తశుద్ధి లేనటువంటి పనులలో స్పష్టంగా కనబడతా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యుద్ధ ప్రతిపాదికను అక్కడికి చేరుకొని అక్కడ కూర్చొని వాళ్ళ ప్రాణాలు కాపాడే దిశగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అధికార యంత్రాంగాన్ని ఆదేశించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి క్షణం అక్కడ క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ జాగ్రత్తలు తీసుకుని వాళ్ళని కాపాడాల్సినటువంటి ఒక గొప్ప బాధ్యత, గురుతర బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళ ప్రాణాలను గాలికి వదిలేసి ఇంత పెద్ద ప్రమాదం జరిగినా నిస్సిగ్గుగా ఇలా జిల్లాలకు వచ్చేసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రజల ప్రాణాల కంటే మీ ఓట్లు, మీ గెలుసులు ముఖ్యమా? అంటే నీ భయం ఏంది? ఇవాళ ఈ ఎమ్మెల్సీ ఓట్లు గెలిచే పరిస్థితి కనబడతలేదు. ఓడిపోతే రేపు అధిష్టానం దగ్గర నా ముఖం నల్లముఖం అవుతుంది, నన్ను మొత్తానికి హీనంగా చూస్తారు అనే ఒక ఇంటెన్షన్ తోటి ఆడ 8 మంది ప్రాణాలు ప్రశ్నార్థకంగా ఉన్న దాన్ని వదిలేసి నువ్వు ఇవాళ ప్రచారానికి వస్తాను అంటే నీ భయం, నీ బలహీనత కనబడతా ఉంది. ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రి మీసాలు దింపిండు, తొడలు కొట్టిండు, ఎస్ఎల్బిసిని పూర్తి చేస్తా అని పోయి దుబాయ్లో తాగి తందనాలు ఆడుతున్న వీడియోలు ఇవాళ రాష్ట్రం అంతా చక్కర్లు కొడతా ఉన్నాయి. సిగ్గు లేదా? సిగ్గుండక్కర్లేదా? ఇంత పెద్ద ప్రమాదం జరుగుతూ యుద్ధ ప్రతిపాదన బయలుదేరాల్సిన బాధ్యత మంత్రి పైన లేదా? తెల్లవారితే ఏమీ జరగకుండా రాష్ట్రం అంతా నీళ్లు వారిస్తున్న కాళేశ్వరం మీద తెల్లవారితే పబ్బం గడుపుకున్న అబద్ధాలతో ప్రచారం చేసే ఈ ముఖ్యమంత్రి ఇంత పెద్ద ప్రమాదం పైన ఎందుకు స్పందిస్తలేడు? ఇది మీ చేతగాని తనం వల్లనే కదా, మీ తప్పుడు నిర్ణయాలతోటే కదా ఇలాంటి ప్రమాదం జరిగింది కదా. ఏం ప్రమాదం జరగకుండా రాష్ట్రం అంతా నీళ్ళు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఏ రకంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ప్రయత్నంలో మునిగి తేలిన నువ్వు ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఘటన పట్ల ఎందుకు స్పందించట్లేదు? ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి టీవీలు కానీ, మీడియాలు కానీ, కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు ఇప్పటివరకు స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదు అని అడుగుతా ఉన్నాం. మీ కక్కుర్తి కోసం, మీ కమిషన్ల కోసం ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు చెప్పారు 2 చోట్ల ఓపెనింగ్స్ తీసుకున్న తర్వాత అటవీ శాఖ అనుమతులు తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి తప్ప ఇది తోకతల లేనటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీది అని చెప్పి స్వయంగా కేసీఆర్ గారు గతంలో చెప్పింది. అయినా మీరేదో ఉద్ధరిస్తామని చెప్పేసి ఎగవడ పని మొదలుపెట్టి ఇలా 8 మంది ప్రాణాలను బలి తీసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ, యంత్రాంగం కానీ అక్కడ పోయి కూర్చొని పనిచేయక ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నువ్వు ప్రచారానికి వస్తావా? సిగ్గు అనిపిస్తలేదా? చెప్పు, ఇదే మాట చెప్పు. పోయి అక్కడ ప్రభుత్వం ఏదైతే ప్రచారంలో ఆడ 8 మంది ప్రాణాలు గాల్లో వేలాడుతూ ఉన్నాయి, వారు బతుకుతారా చనిపోతారా ఘోరమైనటువంటి పరిస్థితి అక్కడ తలెత్తింది. కాబట్టి అయినా నేను మీ ప్రచారానికి వచ్చినా మీరు మాత్రం మీ ఓట్లు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏమని చెప్తారా? ఇదేనా నీ సిగ్గులేనటువంటి పాలన అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని పోయి అక్కడ కూర్చొని వాళ్ళ ప్రాణాలు కాపాడే దిశగా ప్రయత్నం చేయి. మీరు ఏదైతే మీ తప్పుడు నిర్ణయాలతోటి ఇక్కడ ప్రాణాల మీదకి వచ్చిందో మీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ముక్కు భూమికి రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.